ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనం లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానించబోతున్నాం. బైబిల్ తెరవండి, ఒకసారి ఈ వాక్య భాగాన్ని చదవండి. ఫలములు ఫలించండి, తగిన ఫలములను ఫలించండి. మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను యొర్దాను నది తీరాన ప్రకటిస్తున్నాడు. మొదలెట్టినప్పుడే కఠినంగా మొదలు పెడతాడు. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పేది ఎవరున్నారు? మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. గొడ్డలి చెట్టు వేల దగ్గర ఉంది. మంచి ఫలాలు ఫలించకపోతే నరకబడతారు, అగ్నిలో పారవేయబడతారు. ఆ రోజుల్లో యూట్యూబ్ ఉంటే కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఇది సెట్ కాకపోను. యొర్దాను నది తీరపు కమ్యూనిటీ గైడ్లైన్స్లో నిర్మోహమాటంగా ఒక నిజాన్ని చెప్పాడు ప్రవక్త బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆ రోజుల్లో యూట్యూబ్లు ఉంటే గబగబా డిస్లైక్ కొడుదురు. ఏంటండి సర్పసంతానం అంటారు, ఏంటండి గొడ్డలు అంటారు, ఏంటండి ఫలించకపోతే అగ్నిలో వేస్తానంటారు ఏంటని చెప్పేసి వెంటనే స్విచ్ ఆఫ్ చేదురు. అప్పుడు యోహాను కానీ ఇప్పుడు నేను కానీ చూచే వాళ్ళకి వినే వాళ్ళకి నచ్చడానికి చెప్పడం లేదు. పోయిన వారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఒక నియంత గురించి చెప్పాను. హేరోదుకి భయం వేసిందంట. దేన్ని చూసి భయం వేసింది? యేసయ్య కీర్తి ప్రసిద్ధి అవుతుంది అని చూసి భయపడ్డాడంట. ఎందుకు భయపడ్డాడు? తను యోహానుని ప్రవక్తని హతమార్చాడు. మనసులో ఉండిపోయింది, చంపేశాను, భయం ఉండిపోయింది. తిరిగి లేచిపోయాడేమో అని చెప్పి భయపడ్డాడు. ఇలాంటి భయానికి కారణం ఆ కోటలో జరిగిన హత్యకు దారి తీసింది ఏంటి అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో భర్త బ్రతుకు ఉండగా వదిలేసి వచ్చింది, నిన్ను పెళ్లి చేసుకుంది. ఇది న్యాయం కాదు, అన్యాయం అని చెప్పింది. ఇమ్మీడియట్గా తన యొక్క మరణానికి కారణమైంది. అడగచ్చు మీరు, ఏంటండి యోహాను గారు బాప్తిసాలు ఇవ్వడమే కాదు, కాస్త కోస్త మీరు బుర్ర ఉపయోగించాలి. రాజులకి ఏంటండి న్యాయాలు అన్యాయాలు, వాళ్ళకి అన్ని పట్టింపులు ఉంటాయా? న్యాయాలకు అన్యాయాలకు అతీతం రాజులు, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి అని మీలో కొంతమంది అనొచ్చు. అప్పుడు దావీదు పొరపాటు చేసినప్పుడు నాతాను వచ్చి ప్రశ్నించినప్పుడు కొంతమంది ఆ మాటను ఉంటారు, రాజుగారికి ఏంటి, రాజుగారు ఏదన్నా చేయొచ్చు, ఆయనకి న్యాయాలు ఏంటని చెప్పి. అప్పుడు ఏలియా అహాబుని ప్రశ్నించినప్పుడు చాలామంది చూస్తున్నారు, ఎందుకంటావు నీకు ఈ బాధ? రాజుగారు ఏది కావాలంటే దాన్ని ఆక్రమించుకోవచ్చు,
అని కొంతమంది అని ఉంటారు. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను అన్యాయముని రాజుకు చెప్పినప్పుడు కోటలోను కోట బయట కూడా కొంతమంది అనుకుంటారు, ఏంటండి రాజులకి న్యాయాలు అన్యాయాలు ఏంటి, వాళ్ళన్నిటికీ అతీతం, ఏదన్నా చేయొచ్చు అని అంటారు. మరి కొంతమంది అని ఉంటారంటే, రాజండి మొదటి భార్యనేమో పుట్టింటికి పంపించాడు, సోదరుని భార్య అలాగ వచ్చింది కదా అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరికి ఇష్టమయ్యి కాపురం చేస్తున్నారు, వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు మీరు ఇలాంటి పట్టించుకోవడం ఏంటండి, కాదనడం ఏంటండి అని చెప్పి యోహాను గారిని కొంతమంది మనసులో ప్రశ్నించుకుంటారు. పెళ్ళిళ్ళ సంగతి చెబితే ప్రాణాలు తీయరా, ఆ మాత్రం మీరు ఆలోచించలేదా? ఇంకో గుంపు ఉందండి, వాళ్ళు ఏమంటారంటే, యోహాను గారు మీరు ఆత్మీయమైన సంబంధాలు విషయాలు మాట్లాడాలి, ఇలాంటి రాజుల గురించి రాజ్యాల గురించి రాజకీయాల గురించి మాట్లాడతారు ఏంటి అని అంటారు. కారణం ఏంటంటే ఆ పెళ్ళే కాదు, గొప్పోళ్ళింట్లో పెళ్ళి రాజకీయమే, గొప్పోళ్ళింట్లో పుట్టుకైనా పెళ్ళైనా చావైనా రాజకీయమే. హేరోదు యాంటిపస్ తన యొక్క సోదరుని యొక్క భార్యని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నప్పుడు తెచ్చుకున్నది భార్యనే కాదు, కన్నేసింది తన సోదరుని యొక్క సంస్థానం, సింహాసనం. ఆ రాజకీయం యోహానుకి తెలుసు. సో యోహాను ప్రశ్నిస్తాడు. చూసిన వాళ్ళు అనుకుంటారు, యోహాను గారు అదేదో బాప్తిసం ఇచ్చుకుని మన్యులుగా పోండి, మరలా వచ్చి రాజులు రాజ్యాలు రాజకీయాలు సింహాసనాలు సంస్థానాల గురించి ప్రశ్నించడం ఏంటండి అని చెప్పి మనలాంటి వాళ్ళు ఎవరో అప్పుడు అనుకునే ఉంటారు. అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల ప్రశ్నలు వస్తాయి. గమనించండి, ఇదిగో నీవు నీ యొక్క సోదరుని యొక్క భార్యను పెళ్ళిని కాపురం చేస్తున్నావు, ఇది అన్యాయమని చెప్పినందుకే కాదు చంపుతా. హేరోదు కానీ హెరోదియా కానీ మనుషుల యొక్క రక్తాలు దాగి అక్కడ విందులో కూర్చున్న ఆ పెద్దలు గలిలయలో ప్రముఖులు కానీ హేరోదుని చంపాలని చావు చూడాలనే ఆశకు కారణం అది ఒకటే కాదు, వెనకాల నేపథ్యం ఉంది. తెర వెనుకన ఇంకా చాలా కథ ఉంది. ఏంటి అంటే, ఎప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ప్రసంగం చేస్తే మారు మనసు గురించి ప్రసంగం చేసేవాడు. మారు మనసును గురించిన బోధ రాజులకు బాధ, మారు మనసుల గురించిన మాట రాజులకు ఇబ్బంది. ఇక్కడ అదే జరుగుతుంది. ఎక్కడో బాప్తిసం ఇచ్చి యోహాను మన్యంలో ఉంటే బాగుండు, అప్పుడప్పుడు మనుషుల్లోకి వచ్చేవాడు. జనసమూహం లెట్ట తన దగ్గరికి వచ్చి తన యొక్క మారు మనసుల గురించిన బోధ వినడం, బాప్తిసం తీసుకోవడం. ఇక్కడికి ఎవరు వచ్చారు అంటాడు, సామాన్యులు. మరీ సామాన్యులు కాదు, 2-3 అంగీలు కలవాళ్ళు వచ్చారు. ఇంకెవరు వచ్చారు? సుంకరులు, పన్నులు వసూలు చేసే సుంకరులు. ఇంకెవరు వచ్చారు? సైనికులు. అంటే అన్ని రకాల మనుషులు,
యోర్దాను నది తీరానికి వచ్చి యోహాను యొక్క మారు మనసును గురించిన ఆ యొక్క బోధను వింటున్నారు. హేరోదుకి అది ఇబ్బంది. మన్యంలో ఉండు బాబు, మనుషుల్లోకి రాకు. ఒంటె రోమములతో ఉన్న వస్త్రాలు కట్టుకుంటున్నావు, బాగానే ఉంది. తోలు దట్టిని నీ యొక్క నడుం చుట్టూ పెట్టుకుంటున్నావు, బాగానే ఉంది. నీ వస్త్రాల గురించి నువ్వు ఆలోచించు, అందరి వస్త్రాల గురించి నువ్వెందుకు మాట్లాడతావు అని రాజుగారికి అనిపించుంటుంది, కోటలో అనిపించుంటుంది. మారు మనసు గురించి మాట్లాడు, బాగానే ఉంది. కానీ ఆ మారు మనసుకు పరిమితం కావాలి, విలువలకు కాదు. మనుషుల యొక్క జీవన శైలికి కాదు. మనసుకు పరిమితము కాని మారు మనసు ఏది మాట్లాడినా సమాజానికి భయమే, పాలకులకు భయమే. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహాను అలాంటి మారు మనసుకు పరిమితము గాని మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. అందరినీ దేవుని వైపు తిప్పుతున్నాడు. ప్రభువు కొరకు సిద్ధపరచడమే కాదు, సిద్ధపరుస్తున్నాడు. మనుషులను ఒకరి వైపు ఒకరిని తిప్పుతున్నాడు. పిల్లలను తండ్రుల వైపు, తల్లిదండ్రుల వైపు, బట్టలు ఉన్న వాళ్ళు బట్టలు లేని వాళ్ళ వైపు, అధికారం ఉన్న వాళ్ళు అధికారం లేని వాళ్ళ వైపు, పైసలు ఉన్న వాళ్ళు పైసలు లేని వైపు, మనుషులను ఒకరి వైపు ఒకరిని తిప్పుతున్నాడు. ఇలాంటి మారు మనసు అధికారులకి బెడదగానే ఉంటుంది. అంతేకాదు, బెదిరిస్తున్నాడు. ఇదిగో, మారు మనసుకు తగిన ఆ ఫలాలు ఫలించకపోతే ఉగ్రత వస్తుంది. మీ చెట్ల వేర్ల యొద్ద గొడ్డలు ఉంది, నాశనం అవుతారు, కాల్చబడతారు అని నిర్మోహమాటంగా ప్రకటిస్తున్నాడు. అంటారు, మేము ఏం చేయాలి? గమనించారు లేదు, కానీ మేము ఏం చేయాలనేది అది లూకాకి డిస్టింక్టివ్. ఇది అప్పుడు అపోస్తుల కార్యాల్లో మేడగదిలో పెంతుకొస్తు దినాన పేతురు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళు అంటారు, మరి ఏం చేయాలి మేము? ఇక్కడ చెబుతాడు, ఇదిగో ఫలించకపోతే నాశనం, కాలిపోతారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటే మరి మేము ఏం చేయాలి అంటే, చెయ్యాల్సింది ఉంది, ఏం చేయకుండా అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. దేవుడు చేయాల్సింది మన కొరకు చేశాడు, మనము చేయాల్సింది ఉంది. ఇలా అనుకుంటున్నారంట, మేము అబ్రహాము పిల్లలం కాబట్టి, సంతానం కాబట్టి మేము చేయాల్సింది ఏమీ లేదనుకుంటున్నారంట. గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఇంటి పేరు చెప్పుకుని, కులం పేరు చెప్పుకుని, మతం పేరు చెప్పుకుని, గొప్పలు చెప్పుకుని మేము ఇంకా చేయాల్సింది ఏమీ లేదు అనుకునేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వాళ్ళలోనూ ఉన్నారు, మనలోనూ ఉన్నారు. మేము ఇది గొప్పలు కాదు, మనం చేయాల్సింది ఉంది. ఏం చేయమంటారు? మేము ఏం చేయాలి? మీరు ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని చాలా స్పష్టంగా, చాలా స్పెసిఫిక్గా బాప్తిస్మిచ్చు యోహాను చెబుతాడు. ఇదిగో, మీలో ఎవరికన్నా 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకి 1 అంగీ ఇవ్వండి.
ఈ పాఠం నాకు అర్థం కాలేదు. మొన్న COVID-19 మహమ్మారి వచ్చింది కదా, కరోనా వచ్చింది కదా, అప్పుడు నేను పనిచేసే చోట ఏమన్నారంటే, ఖాళీ చేసేయండి మీ ఆఫీసులు, ఇంటికి పోండి అన్నారు అర్జెంటుగానే. దూరం 2.5 గంటలు. ఉన్నపాటున అని చెప్పేసి లేచి ఓ 3 చొక్కాలు పెట్టుకుని వెళ్ళిపోయాను. దరిదాపు కొన్ని నెలలు మళ్ళా తిరిగి రాలేదు. 3 చొక్కాలతో ఐ థింక్ 3.5 నెలలు గడిపేశాను. జూమ్ ఉంది కదా, ఇలాగా వీడియోలు పెట్టుకుని జూమ్లో గడిపేశాను. అప్పుడు అనిపించింది, మనిషికి కావలసినవి 3-4 చొక్కాలు అనిపించింది, 1-2 ప్యాంట్లు అనిపించింది. అంటే అది ఇప్పుడు అది జూమ్, అది తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత కొంచెం మించే ఉండాలి. తర్వాత అనిపించింది, ఒక్కోసారి మనకి అవసరం లేనన్ని ఉంచుకుంటాం. ఈ మాటకి అర్థం అప్పుడు తెలిసింది. ఇదిగో, నీకు అవసరం లేని నువ్వు ఎందుకు ఉంచుకోవడం? క్లియర్గా చెప్తున్నాడు. కావలసిన దానికన్నా మీకు ఎక్కువ ఉంటే ఎవరికన్నా ఇవ్వండి. కావలసిన దానికన్నా మించి మీకు ఉంటే అది మీది కాదు, మీకు కాదు. ఎస్, దేవుడే ఇచ్చాడు కానీ మీకు కాదు, ఎవరొకరికి ఇమ్మని. మీది కాదు, ఇది ఎవరికో చెందింది, అది ఎవరికో చెందాలని దేవుడు మీకు ఇచ్చాడు. ఒకటి కావాలి కదా, ఒకటే అవసరమా? రెండోది ఉంచుకోవద్దు. కావలసిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నాడు. సుంకర్లు అడుగుతారు, మరి మేమేం చేయాలి అంటాడు. సుంకర్లు వాళ్ళ పని ఏంటి? వాళ్ళ యొక్క వృత్తి ఏంటంటే, ప్రజల్లోకి వెళ్ళి పన్నులు వసూలు చేసేదానికి చీఫ్ ఏజెంట్స్ ఉండేవారు. వీళ్ళు బిల్ కలెక్టర్స్, ట్యాక్స్ కలెక్టర్స్. చీఫ్ ఏజెంట్ దగ్గరికి వీళ్ళు, ఇప్పుడు మన మాటలో చెప్పాలంటే, ఒక గ్రామానికి, ఒక మండలానికి ఒక చీఫ్ ఏజెంట్ ఉంటాడు. వీళ్ళు తెచ్చిన డబ్బులన్నీ అన్నీ కాదులేండి, కొంచెం వీళ్ళకి ఇచ్చి మిగిలిన డబ్బులు తీసుకుని తనకంటూ వాటా ఉంచుకుని రోమా ప్రభుత్వానికి మిగిలిన ఇచ్చేసేవారు. మనిషికి ఎంత, వృత్తికి ఎంత, కుటుంబానికి ఎంత అని నిర్దేశించిన ఆ పన్నులు ఉంటాయి కదా, పన్నులకు మించి వీళ్ళు తీసుకునేవారు. ఎందుకంటే ఈ చీఫ్ ఏజెంట్ ఉంటాడు కదా, ఊరు లెవెల్లోనూ మండలం లెవెల్లోనూ, వాడు చోటు వీళ్ళు ఎంత తీసుకున్నారు, వాడు ఏం చూస్తారంటే వాడికి ఎంత వచ్చిందో చూస్తాడు. రోమీయులు వాళ్ళు కూడా చూడరు, ఈడెంత తీసుకున్నాడు, ఎంత దాచుకున్నాడు. వాళ్ళు ఏమి లెక్కెట్టుకుంటారంటే వాళ్ళ దగ్గరికి వచ్చింది లెక్కెట్టుకుంటారు. మీకు ఇప్పుడు జ్ఞాపకం రావాలి, జక్కయ్య కదా. జక్కయ్య ఈ యొక్క హైరార్కీలో చీఫ్ ఏజెంట్. ప్రజలు ఎంత, ఈ సుంకర్లు ఎంత మోసం చేసి తెచ్చుకున్నారో లెక్కెట్టువాడు కాదు. వచ్చిన దాంట్లో తనకంటూ పక్కన పెట్టుకునేవాడు. రోమీయులకి చెల్లాల్సింది చెల్లించేవాడు. మీకు ఒక వీడియోలో చెప్పాను, ఆ రోజుల్లో పన్నులు వసూలు చేయడం అనేది ఒక పెద్ద వ్యాపారం. రోమీయులు చేసి ఎంత దారుణం అంటే, పన్నులు కట్టలేక కొంతమంది అప్పులు పాలైపోయేవారు. పన్నులు కట్టలేక కొంతమంది బానిసలైపోయేవారు. కట్టలేమండి పన్నులు అని చెప్పేసి వాళ్ళను వాళ్ళు అమ్మేసుకునేవారు. దీని ఒక పెద్ద వ్యాపారం చేసుకుని కొంతమంది ఏం చేసేవారంటే, ఇదిగో ఈ నెల నువ్వు పన్ను కట్టలేకపోయావు కదా, నీ పన్ను నేను కడతానులే, మీ అబ్బాయిని పంపించు, మీ అమ్మాయిని పంపించు, పని చేయించు మా ఇంట్లో, నువ్వు వచ్చేయి, మీ ఆవిని తీసుకురా, మీరు మా ఇంట్లో బానిసలుగా ఉండండి అని చెప్పి బానిసలను చేసుకునేవారు. అలాంటి వృత్తిలో ఉన్న ఈ సుంకరులు, పన్నులు వసూలు చేసే వారికి బాప్తీసు యోహాన్ అంటాడు, ఇదిగో మీ ఆదాయం ఉంది కదా, జాగ్రత్తగా ఉండండి.
ఏది నిర్ణయించబడిందో అదే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ రకాలు ఉన్నారండి. దొరికిందల్లా దోచుకుని అది దేవుని దీవెన అనుకునేవాళ్ళు. దోచుకుని ఆ దోపుడు సొమ్ముల్లో కూడా దశంభాగం తెచ్చేసి ఇక మేము దోచుకున్నాము, దేవుడు దాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నారు. బాప్తీసు యోహాను వాళ్ళకి చెప్పాడు, ఈరోజు నేను మీకు చెప్తున్నాను, దోచుకున్నది శపితమైనది, దీవెన కాదు. నిర్ణయించబడింది, మీకు చెందాల్సింది మీరు తీసుకోండి, మించింది కాదు. అక్కడ ఇంకొకరు ఉన్నారంట, సైనికులు. గమనించండి, ఈ సైనికులు ఎవరికి సైనికులు? చాలా మటుకు రోమీలకి, కొంతమంది హేరోదికి సైన్యం ఉండేది, రోమీల యొక్క సైన్యం ఉండేది. వాళ్ళకి వీళ్ళకు కూడా బాప్తీసు యోహాను మీద కాస్త కోస్త ఇంట్రెస్ట్ ఉండేది. నిలబడ్డారు. వీళ్ళు ఎవరో కానీ అడిగారట, మరి మేమేం చేయాలని అడిగారంట. అంటాడు, బాధ పెట్టద్దు, అపనింద వెయ్యొద్దు, నీకు వచ్చే జీతాలతో తృప్తి చెందండి, మనుషులను దోచుకోవద్దు. వాళ్ళు అనుకుంటారు, వేధించడమే కదా మా జాబు, నిందించడమే కదా మన జాబు, గాయపరచడమే బాధపరచడమే కదా మన జాబు, శిక్షించడమే కదా మా జాబు, మేము సైనికులు అండి అని వాళ్ళ మనసులో అనుకుని ఉంటాడు. బాప్తీసు యోహాను అంటాడు, నిందించడం కాదు, వేధించడం కాదు, బాధ పెట్టడం కాదు, మీ యొక్క ప్రవర్తన, మీ బిహేవియర్లో ఆ మారు మనసుకు చెందిన తగిన ఫలము కనబడాలి అంటాడు. మారు మనసు అనగానే చిన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, సాక్ష్యాలు చెప్పారు జనాలు, మారు మనసు పొందానండి, సిగరెట్ మానేశాను, మంచిదే ఆరోగ్యానికి. మారు మనసు పొందానండి, సినిమా మానేశాను, మంచిదే. మారు మనసు పొందానండి, ఆ మందు ఈ మందు తాగేశాను, తాగి ఉండి మానేశాను, మంచిదే. అదేనా మారు మనసు? మారు మనసు మించింది లేదా? ఇక్కడ అంటాడు బాప్తీసు యోహాను దగ్గర నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలము ఎక్కడ కనబడుతుందంటే 2-3 అలవాట్లు మారినప్పుడే కాదు, వస్త్రధారణ మారినప్పుడే కాదు. ఎక్కడ కనబడుతుందంటే ఆస్తుల్లో మీరు ఎంత ఉంచుకున్నారు, ఎంత పంచిపెట్టారు. మారు మనసు ఎక్కడ కనబడుతుందంటే, ఏ ఫలంలో కనబడుతుందంటే ఆదాయంలో. నిర్ణయించిందే తీసుకుంటున్నారా, ఇంకా దోచుకుంటున్నారా, అందులో కనబడుతుంది. మారు మనసు ఎక్కడ కనబడుతుంది? అధికారంలో. మనుషుల్ని భద్రంగా చూడాల్సిన సైనికులు నిందించిన, వేధించిన, బాధ పెట్టిన, అది మారు మనసుకు తగిన ఫలము కాదు. ఊహించండి, ఈ రోజుల్లో మీ యొర్దాను తీరానికి ఆ యోహాను వస్తే, మీరు పాస్టర్ గారు అవ్వచ్చు, బడిలో మాస్టర్ గారు అవ్వచ్చు, ఎక్కడో వ్యాపారంలో ఉండొచ్చు, స్టూడెంట్గా ఉండొచ్చు, భూస్వామిగా ఉండొచ్చు, పేదలుగా ఉండొచ్చు, ఏదో పనిలో ఉండొచ్చు. మీకు యోహాను ఏం చెప్తాడు? దేని గురించి చెప్తాడు? మీ ఆస్తి గురించి, ఆదాయం గురించి, అధికారం గురించి, మనుషులతో ఉన్న మీ యొక్క సంబంధాల గురించి, వాటన్నిటినో మారు మనసుకు పొందిన తగిన ఫలము ఉండాలని చెబుతాడు. అలాంటి ఫలాలు మనలో కనబడడానికి దేవుని కృప మనలో ఉండాలని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఉంటాను మరి, సెలవు.